హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 296. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెంబర్‌షిప్ తీసుకోండి. మేము కలిసి ఇప్పుడే ఇన్ని రోజులయ్యిందా? మా పెళ్లి వరకు వచ్చాయా ఈ మాటలు? మేము ప్రేమలో పడి ఇన్ని రోజులయిపోయిందని అనుకుంటారు దేవా, భూమి ఇద్దరికీ ఎవరికి వాళ్ళు. వాళ్ళ మనసుల్లో వాళ్ళ పెళ్లి ముహూర్తాలు పెడుతూ ఉంటే, ఇక వారం రోజుల్లో ఎంగేజ్‌మెంట్ అనేసరికి, అబ్బా! ఈ పెళ్ళే వారం రోజుల్లో వస్తే బాగుండే. 4 నెలలు మళ్ళీ నీకు దూరంగా ఉండాలి అంటే, మన వల్ల అయ్యే పనేనా? అప్పుడైతే నీకు చుక్కలు చూపించేవాడిని. ఇప్పుడు నువ్వు నాకు రోజూ కనబడుతూ, ఇంత దగ్గర అయితే, నా కోపాన్ని మరిచిపోయి, నిన్ను టార్చర్ చేయడం మర్చిపోతానేమో నేను అని అనుకుంటాడు దేవాబాబు. ఇక పంతులు గారు ముహూర్తాలు పెట్టేసి, ఆయన సంభావన తీసుకొని వెళ్ళడంతో, "వేద, నీ చేతుల మీదుగా అందరికీ స్వీట్స్ ఇవ్వు తల్లి. కాబోయే దంపతులు మీరిద్దరూ ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకోండి. మీ ఇద్దరికీ పెళ్లి కుదిరిన శుభ సందర్భంలో" అని మీనాక్షి గారు చెప్పగానే, వేద వెళ్ళి పెద్ద స్వీట్ బాక్స్ తీసుకువచ్చి, ముందుగా దేవాకి, భూమికి తినిపించి, కంగ్రాచ్యులేషన్స్ ఇద్దరికీ అని అందరికీ స్వీట్స్ ఇచ్చి, మళ్ళీ భూమి, దేవాకి స్వీట్ బాక్స్ ఇచ్చేసి, ఒకరికి ఒకరు తినిపించుకోండి అని చెప్పింది. ఒకరికొకరు స్వీట్ నార్మల్‌గానే తినిపించుకుంటూ ఉంటే, వేద, శౌర్య, చరణ్ ఫోటోస్ తీసే పనిలో పడిపోయారు. దేవ నార్మల్‌గా తినిపిస్తూ ఉన్న భూమి వేళ్ళకి దేవ పెదాలు తగిలి షివరింగ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే ఇలా అయితే ఎలానే? ముందుంది నీకు ముసళ్ళ పండగ అని మన దేవాబాబు ఇన్నర్ ఫీలింగ్. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక కూతురికి పెళ్లి కుదిరిన సందర్భంలో ఈరోజు వంటలన్నీ ఇక్కడే చేయిస్తాను వదిన. మీరిద్దరు ఇక్కడే ఉండి తిని వెళ్ళండి అని అన్నారు మీనాక్షి గారు. ఇప్పుడే వద్దొదిన. తెలుసు కదా! ఇప్పుడే భోజనాలు చేయకూడదు అని అంటారు కదా! ఎంగేజ్‌మెంట్‌లో చాలా సంబరంగా జరుపుకుందాంలెండి. మనం అందరం కలిసే. అప్పుడు భోజనం చేద్దాం. ఇప్పుడొద్దొదినా. ఈ సంతోషకరమైన వార్త, నా కొడుకుకి పెళ్లి కుదిరిన వార్త మా వాళ్ళకి చెప్పుకోవాలి కదా నేను. ఇక నేనెళ్తానొదినా. ఏమనుకోకు. కాళ్ళు, చేతులు ఆగడమే లేదు నాకు నా కొడుకు పెళ్లి కుదిరినందుకు అని అరుణ గారు భూమి దగ్గరికి వెళ్లి, చాలా సంతోషం తల్లి. నిన్ను ఏ గడియల్లో చూశానో కానీ, నిన్ను చూడగానే నా ఇంటి కోడలు కావాలి అని గట్టిగా మొక్కుకున్నాను. చాలా గట్టిగా అనుకున్నాను. నేను అనుకున్న వెంటనే నెరవేరిపోయింది తల్లి నా కోరిక అని అరుణ గారు సంతోషంగా కోడలి నుదుటున ముద్దు పెట్టి, జాగ్రత్త తల్లి, మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఆవిడ అందరికీ చెప్పి దేవాని చూడడంతో, దేవ అందరికీ చెప్పేసి వెళ్ళొస్తాం రుద్ర అని ఇక మధ్యాహ్నం వరకు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చిన్నోడు ఏడుస్తున్నాడు అని వేద వాడిని పడుకోబెట్టి వెళ్ళి కాసేపు లంచ్ రెడీ అయ్యాక పిలుస్తాను అందరినీ అని చెప్పడంతో, ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కాస్త లంచ్ టైమ్ అవ్వడంతో లంచ్ చేసి వెళ్దామని అనుకుంటారు. ఇక ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్లారు. 10 నిమిషాలైనా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి. రుద్ర వెళ్ళేసరికి వేద కొడుకుకి పాలు పడుతూ ఉంటే, బావా అని గారంగా పిలిచింది వేద. ఏం కావాలో ముందు అది చెప్పు నువ్వు. అంత దీర్ఘం తీయకు అని అన్నాడు రుద్ర. మరేమో కనీసం దేవాభూమికి అయినా పెళ్లి చూపులు జరిగినట్టుగా మనకైతే అలాగే ఏం జరగలేదు. పెళ్లి చూపులు లేవు, నిశ్చితార్థం లేదు, ఎంగేజ్‌మెంట్ లేదు. ఇక పెళ్లి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. ఏది సక్రమంగా జరగలేదు. ఇప్పుడు వీళ్ళది చూస్తూ ఉంటే మన పెళ్లి చూపులు అలా జరిగితే ఎంత బావుండేది అనిపిస్తుంది తెలుసా బావ అని వేద ఆగకుండా చెప్తూ ఉంటే, మన బంగారం పిచ్చి తెలుసు కాబట్టి సైలెంట్‌గా ఆమెని చూస్తూ ఆమె పక్కన కూర్చున్నాడు రుద్రబాబు. మధ్యలో మాట్లాడితే మళ్ళీ ఏడ్చి రచ్చ చేస్తుందేమో అని. ఆ మాటలు కాస్త అరగంట అయినా ఆపకపోవడంతో
కొడుకుని ఒక్కసారి చూశాడు రుద్ర. వాడు పాలు తాగుతూనే నిద్రపోయాడు. ఎప్పుడో. వేదకి ఆ సోయి కూడా లేకుండా వాడికి ఇంకా పాలు పడుతూ ఉంటే రుద్ర ఆమె బుగ్గలు గట్టిగా వత్తి పట్టుకొని చేపలా ముందుకు వచ్చిన ఆమె పెదాలని అందుకొని కింది పెదవికి ఘాటు పెట్టి ఎక్కడ నేర్చుకున్నావే ఈ వాగడం? అసలు నోటికి కాస్త కూడా రెస్ట్ ఇవ్వవా నువ్వు? డెలివరీ అయ్యాక చాలా రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తే, నువ్వు మాత్రం రెస్ట్ ఇలాంటివి ఏమీ వద్దు అని నా బుర్ర మాత్రం తింటూ ఉంటావు కదా రాక్షసి! అని ఆ బుగ్గలు ఇంకా అలాగే పట్టుకొని రుద్ర మాట్లాడుతూ ఉంటే, నీకు కాస్త కూడా నేనంటే ప్రేమ లేదు బావ. నేనేమో మనకి పెళ్లి చూపులు జరగలేదు అని బాధపడుతూ ఉంటే, నువ్వేమో నన్ను కొరుకుతున్నావు ఇష్టం వచ్చినట్టు. అని ఆమె కింది పెదవికి వచ్చిన 1 డ్రాప్ బ్లడ్‌ని చూసి రుద్రని కోపంగా చూస్తుంది. ఆమె కోపాన్ని లెక్క చేయకుండా రుద్రబాబు సూటిగా, మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ బ్లడ్‌ని అతడి నాలుకతో సిప్ చేయగానే ఒక్కసారిగా ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయింది వేదకి. ఆమె కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రుద్రబాబు కన్ను కొట్టడంతో కొడుకుని జాగ్రత్తగా ఒళ్ళో వేసుకొని అతడిని దూరం జరిపి బావా నీకు సిగ్గులేదు. నువ్వేదేదో చేసేస్తున్నావు నన్ను అని అంది వేద. ఏదేదో అంటే ఏంటే? అని నవ్వాడు రుద్ర. హా! నీకు తెలియదా? అంది వేద. తెలియదు. నువ్వు చెప్పవే నేర్చుకుంటాను. అని మరదల బుగ్గ పైన పెదాలతో రాస్తూ ఉంటే అతడి మీసం గుచ్చుకొని బావా నీ మీస నన్ను గుచ్చుకుంటుంది అంది వేద ఏడుపు మొహం పెట్టుకొని. ఉఫ్! ఇంత డెలికేట్‌గా ఎలా పుట్టావే రాక్షసి! అసలు నాలో ఉన్న ఫైర్‌కి, నీలో ఉన్న సున్నితత్వానికి అస్సలు ఏమైనా మ్యాచ్ అవుతుందే? అన్నాడు రుద్ర. మ్యాచ్ అవ్వనిదే నీ కొడుకొచ్చాడా? అని అంది వేద ఆమె ఒడిలో ఉన్న కొడుకుని చూపిస్తూ. ఆమె మాటకి చిన్నగా నవ్వుకొని మరదలి మీద ప్రేమ పొంగుకు వచ్చేసి కొడుకుని జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి లంచ్ అయ్యే వరకు మరదలతో ముద్దు మురిపాలలో మునిగిపోయాడు రుద్ర. శౌర్య, శ్రావణి కూడా రూమ్‌లోకి వెళ్ళాక శౌర్య ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉంటే శౌర్య గారు అని పిలిచింది శ్రావణి. చెప్పు కళ్ళజోడు అని అన్నాడు శౌర్య ఫైల్ చెక్ చేస్తూనే. మరేమో దేవా, అన్నయ్య భూమి పెళ్లి చూపులు జరిగిన తర్వాత నాకు కూడా మన పెళ్లి చూపులు గుర్తొచ్చాయి శౌర్య గారు. అసలు మీరే అని నాకు అంతకు ముందు వరకు తెలియదు. నేను అంతా పూర్తిగా రెడీ అయిన తర్వాత చెల్లి చెప్పింది నాకు మీరే అని. అప్పుడు చూడండి నా టెన్షన్. వచ్చేది ఎవరో తెలియకపోయినా నేను టెన్షన్ పడేదాన్ని కాదేమో. కానీ మీరే అని తెలిసాక ఫుల్‌గా టెన్షన్ పడిపోయాను. తెలుసా? నాకివాళ మన పెళ్లి చూపుల సీన్ గుర్తొచ్చింది తెలుసా? అని శ్రావణి మెల్లిగా శౌర్య పక్కన కూర్చొని చెబుతూ ఉంటే, ఆ రోజు అమ్మాయి గారిని బాబుగారు ఎలా ఆట పట్టించారో, ఆ రోజు ఆ రోజు రూమ్‌లో శ్రావణి ఎలా వణికిపోయిందో గుర్తొచ్చిన శౌర్య నవ్వుకుంటూ, "నాకు కూడా గుర్తుంది మేడం. తమరి రూమ్‌లో మీరు వణకడం, నేను దగ్గరగా వస్తే పారిపోవడం అన్నీ గుర్తున్నాయి కళ్ళజోడు నాకు" అని అది గుర్తుకొచ్చిన శ్రావణి కూడా నవ్వుతూ, "మీరు ఆ రోజు నన్ను భయపెట్టారు తెలుసా? అప్పటి వరకు చాలా బుద్ధిగా ఉన్న మీరు అసలుకు ఎంతలా పగబట్టేశారో నా మీద." ఎంతలా భయపెట్టారో తెలుసా? అని అంది శ్రావణి. ఇక్కడ సమీర పాప ఏమో ఆఫీస్‌లో చక్కగా తన వర్క్ చేసుకుంటూ ఉంటే, చరణ్ కాల్ చేసి "హలో సమీ" అన్నాడు. చెప్పరా అని తన వర్క్ చేస్తూనే మాట్లాడుతుంది సమీర. మనకి పెళ్లి చూపులు జరిగితే ఎలా ఉంటుందంటావే? అని చరణ్ బాబు కూడా దేవాభూమి పెళ్లి చూపులకు ఇన్‌స్పైర్ అయ్యి అడగడంతో,
"అంత దిక్కుమాలిన ఆలోచన నీకెందుకొచ్చిందిరా?" అని అంది సమీర చేస్తున్న వర్క్ ఆపి మరి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.